డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు శుభాశీస్సులు, ఉపాధ్యాయులకు నమస్కారములు. పిల్లలు, మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. ఈ యంత్రం సరిగా పనిచేయాలి అంటే దీనిలో ఉండే అవయవాలు, వ్యవస్థలు అన్నీ కూడా సరిగా పనిచేయాలి. ఇవి సరిగా పనిచేయాలి అంటే మనము శక్తి అనే ఇంధనం ఇవ్వాలి. ఈ ఇంధనము వినియోగం అవుతున్నప్పుడు వ్యర్థ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. నేటి పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను పరిశీలిద్దాం. కార్ స్టార్ట్ చేయగానే దానిలోని యంత్రము పనిచేయడం ప్రారంభించి పొగ వ్యర్థ పదార్థంగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ పొగగొట్టంలో ఒక పొటాటోను దూర్చాను, పొగ వెలుపలికి రాకుండా. ఇప్పుడు ఏమవుతుందని మీరు ఊహిస్తున్నారు? ఎప్పుడైతే పొగ అనే వ్యర్థ పదార్థము వెలుపలికి రాదో దానివల్ల కారు పాడయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు, మన శరీరము ట్రిలియన్ల కొద్ది కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవకణం కూడా యంత్రం లాంటిదే. ఈ యంత్రం వంటి కణాల్లో కూడా వ్యర్థ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి జీవి కూడా తన యొక్క స్థాయిని బట్టి వ్యర్థ పదార్థాలు వెలుపలికి పంపించే ఏర్పాట్లను కలిగి ఉంటుంది. మరి ఈ ఏర్పాట్లన్నీ మనము విసర్జన వ్యవస్థ అంటుంటాము. ఈరోజు మనం 10వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్రం యందలి విసర్జన వ్యవస్థను గురించి ఈరోజు మనం చూద్దాం. విసర్జన వ్యవస్థ జీవక్రియల వల్ల శరీరం యందు ఏర్పడే వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపుటను విసర్జన అందురు. మరి మానవ దేహం నుండి వెలుపలికి పంపాల్సిన పదార్థాలు ఏమిటనగా, అవసరమును మించి అదనంగా ఉండే నీరు, లవణాలు, కార్బన్ డైఆక్సైడ్, పైత్య రసవర్ణకాలు, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అయిన అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము, క్రియాటినిన్, యూరోక్రోమ్ మొదలగునవి. మన దేహంలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయో చూశారు కదా. ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు మన శరీరంలో ఎలా ఏర్పడుతుంటాయో చూద్దాము. జీవుల దేహం యందు శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్, అధిక మొత్తంలో శక్తిని విడుదల చేయ వనరు క్రొవ్వులు. ఈ రెండింటి జీవక్రియల వల్ల కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థ పదార్థంగా ఏర్పడును. ప్రోటీన్స్ జీర్ణమవటం వల్ల ఏర్పడే అమైనో ఆమ్లాల జీవక్రియల వల్ల నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అయిన అమ్మోనియా ఏర్పడును. కానీ ఈ అమ్మోనియా చాలా ప్రమాదకరమైంది. అమ్మోనియాని విసర్జించే జీవులు ఏందో చూద్దాం పిల్లలు. మంచినీటి ప్రోటోజోవా జీవులు అయిన అమీబా, యూగ్లీనా, పారామీషియం, కప్ప యొక్క లార్వా దశ అయిన టాడ్పోల్ లార్వా, మంచినీటి అస్థి చేపలు, ఇవన్నీ కూడా అమ్మోనియాను విసర్జించును. ఇలా అమ్మోనియాను విసర్జించే జీవులను అమోనోటెలిక్ జీవులు అందురు. ఇక కీటకాలు, సరీసృపాలు, పక్షులు ఇవి అమోనియాను యూరిక్ ఆమ్లంగా మార్చి విసర్జించును. ఇలా యూరిక్ ఆమ్లంను విసర్జించే జీవులను యూరికోటెలిక్ జీవులు అందురు. వానపాములు, ఉభయచరాలు, క్షీరదాలు అనగా మనం కూడా అమోనియాను యూరియాగా మార్చి విసర్జిస్తుంటాము. ఇలా యూరియాను విసర్జించే జీవులను యూరియోటెలిక్ జీవులు అని అంటుంటారు. పిల్లలు, మరి మన దేహం యందు యూరియా ఎక్కడ తయారవుతుందో చూద్దాం. మానవ దేహం యందు కాలేయంలో యూరియా తయారగును. కాలేయం యందు అమోనియా మరియు కార్బన్ డైఆక్సైడ్లు కలిసి కొన్ని రసాయన చర్యల పరంపరలో యూరియా తయారగును. అనగా మానవ దేహంలో కాలేయంలో యూరియా తయారగును. మరొక వ్యర్థ పదార్థమైన క్రియాటినిన్ ఎలా ఏర్పడుతుందంటే, మానవ శరీరంలోని కండరాల సంకోచంకు అవసరమయ్యే క్రియాటిన్ ఫాస్ఫేట్ జీవక్రియలో క్రియాటినిన్ అను వ్యర్థ పదార్థం ఏర్పడును. ఇలా ఏర్పడిన ఈ క్రియాటినిన్ రక్తంతో పాటుగా మూత్రపిండాలను చేరి చివరకు మూత్రంతో పాటుగా విసర్జించబడును. పిల్లలు, ఇప్పటిదాకా మీరు మానవ దేహం యందు ఏర్పడే వివిధ రకాల విసర్జక పదార్థాలను చూశారు కదా. ఇప్పుడు ఈ విసర్జక పదార్థాలు ఎలా విసర్జింపబడతాయో చూద్దాము. విసర్జక పదార్థాలను విసర్జించే అవయవాలను విసర్జక అవయవాలు అందురు. మానవ దేహంలో విసర్జక అవయవాలు ప్రధానంగా 2 రకాలుగా ఉండును. ప్రధాన విసర్జక అవయవాలు మూత్రపిండాలు. అనుబంధ విసర్జక అవయవాలు ఏమనగా ఊపిరితిత్తులు, చర్మము మరియు కాలేయము. ఇప్పుడు అనుబంధ విసర్జక అవయవాలలో ఊపిరితిత్తుల గురించి చూద్దాం. ఊపిరితిత్తులు ప్రధాన శ్వాస అవయవాలు. ఊపిరితిత్తుల యొక్క క్రియలో కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా కొంత నీటి ఆవిరి కూడా వ్యర్థ పదార్థంగా బయటకు వెళ్ళును. మరొక అనుబంధ విసర్జకావయవము అయిన చర్మం గురించి ఇప్పుడు చూద్దాము.
మానవ దేహాన్ని కప్పి చర్మము ఉంటుంది. చర్మంలో ఉండే స్వేద గ్రంథులు, సెబేషియస్ గ్రంథులు వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపును. స్వేద గ్రంథులు కొంత నీరు, లవణాలను స్వేదం రూపంలో అనగా చెమట రూపంలో బయటకు పంపును. సెబేషియస్ గ్రంథులు అనే తైల గ్రంథులు సీబం అనే పదార్థాన్ని విడుదల చేయును. ఈ సీబంలో క్రొవ్వుల జీవక్రియ ఉత్పన్నాలు అయిన క్రొవ్వు ఆమ్లాలు, స్టిరాల్స్ మరియు మైనము వంటి పదార్థాలు బయటకు వెళ్ళును. ఇప్పుడు మరొక అడుబంధ విసర్జక అవయవము అయిన కాలేయం గురించి చూద్దాము. కాలేయము మానవ దేహం యందు అతిపెద్ద గ్రంథి. ఇది అనేక రకాల మధ్యంతర జీవక్రియలను జరుపును. మన దేహంలో ఎర్రరక్త కణాల జీవితకాలము 120 రోజులు. ఆ పిదప ఇవి కాలేయంలో నశించును. అందులోని హీమోగ్లోబిన్ పైత్యరస వర్ణకాలు అయిన బైలురూబిన్, బైలోవరిడిన్, స్టెర్కోబైలిన్, యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకాలుగా మార్చబడును. ఈ పైత్యరస వర్ణకాలు అవశేషాలుగా ఉన్న ఔషధాలు, కొన్ని ఇతర పదార్థాలు పైత్యరసంతో పాటుగా చిన్న ప్రేగుని చేరి మలంతో పాటుగా విసర్జింపబడును. మల పదార్థంలో పైత్యరస వర్ణకాలు విసర్జింపబడతాయి కాబట్టి మలము ఒక విభిన్నమైన రంగులో ఉంటుంది. మూత్రం కూడా లేత పసుపు రంగులో ఉండేందుకు గల కారణం ఏమనగా యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకం. పిల్లలు ఇప్పుడు ప్రధాన విసర్జక అవయవాలు అయిన మూత్రపిండాల గురించి చూద్దాము. ఈ మూత్రపిండాలు మానవ దేహంలో ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏం చేస్తాయో మున్నగ అంశాలు చూద్దాం. చూస్తున్నారుగా పిల్లలు, మూత్రపిండాలు మన దేహంలో వీపు వైపుగా ఉంటాయి. మానవ దేహ ఉదర కుహరంలో పృష్ఠతలంలో అనగా వీపు వైపుగా పృష్ఠ శరీర కుడ్యం కంటుకొని 1 మూత్రపిండాలు వెన్నెముకకు ఇరువైపులా ఉండును. ఈ మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉండి ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటాయి. మూత్రపిండాలను రక్షిస్తూ వృక్క గుళిక అనే ఎడిపోజ్ కణజాలము మరియు తంతుయుత సంయోజక కణజాలపు పొర ఉంటుంది. మూత్రపిండాలు దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు, 4 నుండి 5 సెంటీమీటర్ల వెడల్పు, 2 నుండి 3 సెంటీమీటర్ల మందంతోనూ ఉంటాయి. ఈ మూత్రపిండాల యొక్క వెలుపలి అంచు చూస్తే కుంభాకారంగా ఉంటుంది. లోపలి అంచును గమనించినట్లయితే అది పుటాకారంగా ఉంటుంది. పుటాకారంగా ఉండే లోపలి అంచును హైలస్ అని అందరూ. 2 మూత్రపిండాలు ఒకే సరళ రేఖలో ఉండవు. కుడి మూత్రపిండము కొంత కిందికి అని ఉంటుంది. దీనికి గల కారణం ఏమనగా ఆ వైపుగా ఉండే కాలేయము. మనం ఇక ఈ వృక్క ద్రోణి ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో మనకు 3 నాళాల వలె కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 నాళాలు ఏమనగా వృక్కధమని, వృక్కశిర, మూత్రనాళము. వృక్కధమని మూత్రపిండంలోకి రక్తాన్ని తీసుకొని వచ్చును. ఈ రక్తము ఆమ్లజనయుతంగా ఉండి విసర్జించాల్సిన వ్యర్థ పదార్థాలను కలిగి ఉండును. వృక్కశిర ఆమ్లజని రహిత రక్తాన్ని కలిగి ఉండును. కానీ మలినాలు తొలగించబడ్డాయి కాబట్టి దీని ద్వారా వెలుపలికి వచ్చే రక్తము శుభ్రమైన రక్తంగా ఉంటుంది. మూత్రనాళము మూత్రపిండాల నుండి మూత్రాన్ని మూత్రాశయంకు చేరవేయును. పిల్లలు, ఇప్పటిదాకా మీరు మూత్రపిండాల యొక్క బాహ్య స్వరూపాన్ని చూశారు కదా. ఇక మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణము ఎలా ఉంటుందో చూద్దాము. మూత్రపిండాల యొక్క నిలువు కోతను గమనించినట్లయితే మూత్రపిండాన్ని నిలువు అక్షంలో ఛేదించి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని కనుక మనము పరిశీలించినట్లయితే మూత్రపిండం యందు మనకు ప్రధానంగా 3 విభిన్న వర్ణాల్లో ఉండే ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 విభిన్న వర్ణాల్లో ఉండే ప్రాంతాలు ఏమనగా వెలుపలి నుండి లోపలి వైపుగా వల్కలము, దవ్వ మరియు ద్రోణి అను ప్రాంతాలు ఉండును. ఇప్పుడు మనము ఈ మూత్రపిండం యొక్క నిలువు కోతలో ఈ 3 ప్రాంతాలు చూద్దాము. పిల్లలు, కనిపిస్తున్నాయి కదా. వెలుపలి వైపుగా ఉన్న ప్రాంతము ముదురు ఎరుపు వర్ణంలో ఉంది. ఆ తర్వాత ఉన్న భాగము లేత ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. ఆ తదుపరి
లోపలి వైపుగా ఉన్న ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. వెలుపలి వైపుకు ముదురు వర్ణంలో ఉన్న ప్రాంతాన్ని వల్కలము అందరు. ఈ వల్కలము ఎందుకని ముదురు వర్ణంలో ఉంటుందో మీరు మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వల్కలం తర్వాత వచ్చే ప్రాంతము దవ్వ. ఈ దవ్వ ప్రాంతాన్ని కనుక గమనించినట్లయితే ఇది త్రికోణాకారంలో పిరమిడ్స్ వలె కనిపిస్తుంది. వీటిని వృక్క పిరమిడ్స్ అంటారు. ఈ వృక్క పిరమిడ్స్ మధ్యలోకి వల్కల పదార్థము చొచ్చుకొని వచ్చినట్టుగా ఉంటుంది. వీటిని బెర్టిని స్తంభాలు అందరు. పిల్లలు, ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ యొక్క ఈ చివరి భాగాన్ని వృక్క సూక్ష్మాంకురము అందరు. పిరమిడ్లో ఉండే సంగ్రహణ నాళాల కలయిక వల్ల ఏర్పడ్డ బెల్లిని నాళము ఈ వృక్క సూక్ష్మాంకురము ద్వారా ఆ తదుపరి భాగమైన క్యాలిక్స్లోకి తెరుచుకొనును. తెల్లగా కనిపిస్తున్న నిర్మాణాలే క్యాలిక్స్లో. ఒక మూత్రపిండంలో ఉండే అన్ని క్యాలిసెస్లు కూడా ఆ తదుపరి భాగమైన వృక్క ద్రోణిలోకి తెరుచుకొనును. పిల్లలు, ఈ సెక్షన్ కటింగ్లో మధ్యస్థంగా మనకు రంధ్రం వల్ల కనిపిస్తుంది చూసారా, ఇది మూత్రనాళం యొక్క రంధ్రము, అనగా మూత్రపిండంలో తయారైన మూత్రము. మూత్రపిండంలో తయారైన మూత్రము మూత్రనాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరును. ఈ మూత్రనాళాలు దాదాపు 30 సెంటీమీటర్ల పొడవుతో ఉండి మూత్రాశయంలోకి తెరుచుకొనును. ఇవి నునుపు కండరాలతో నిర్మితమై ఉంటాయి. మూత్రనాళాల పెరిస్టాలిసిస్ కదలికల వల్ల మూత్రము మూత్రాశయంలోకి చేరును. మూత్రాశయము నునుపు కండరాలతో నిర్మితమై ఉంటుంది. దీనికి లోపల పరివర్తన ఉపకళా కణజాలం ఉంటుంది. అత్యధికంగా విస్పారం చెందేందుకు గాను ఇది ప్రత్యేకంగా డెట్రూసర్ కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ మూత్రాశయము ఆ తదుపరి భాగమైన ప్రసేకంలోకి తెరుచుకొనును. ప్రసేకం ద్వారా మూత్రము వెలుపలికి విసర్జింపబడును. పిల్లలు, ఇప్పుడు మనము మూత్రపిండం యొక్క విధులు చూద్దాము. మూత్రపిండాలు నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను తొలగించును. దేహం యందు దేహ ద్రవాల అయానుల సమతాస్థితిని నెలకొల్పును, అనగా హోమియోస్టాసిస్ను నెలకొల్పును. రక్తం యొక్క pH అనగా ఆమ్ల క్షార స్థితిని కాపాడును. మరియు రక్తం యొక్క పీడనాన్ని కూడా క్రమపరచును. మూత్రపిండాల నుండి స్రవించబడే రెనిన్ మరియు యాంజియోటెన్సిన్లు ఈ రక్తపీడనాన్ని నియంత్రించుటలో పాత్ర వహించును. మూత్రపిండాలు రక్తం యొక్క పరిమాణమును కూడా నియంత్రించును. మూత్రపిండాలు ఉత్పత్తి చేసే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడును. పిల్లలు, ఇప్పటిదాకా మీరు వివిధ జీవుల యందు ఏర్పడే వ్యర్థ పదార్థాలు, మానవుడి యొక్క విసర్జక వ్యవస్థలో మూత్రపిండాల యొక్క బాహ్య స్వరూపము, వాటి యొక్క అంతర్నిర్మాణము, మూత్రపిండం యొక్క విధుల గురించి తెలుసుకున్నారు. ఇక మూత్రపిండంలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలుగా పేర్కొనే నెఫ్రాన్స్ గురించి మరియు మూత్రం ఏర్పడే విధానం గురించి మేడం గారు చెప్తారు. ధన్యవాదములు. పిల్లలు, ఇప్పుడు మనం మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమైన నెఫ్రాన్ నిర్మాణము మరియు మూత్రం ఏర్పడే విధానాన్ని చూద్దాం. మానవుని విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ప్రతి మూత్రపిండంలో సుమారుగా 1 మిలియన్ సూక్ష్మవృక్క నాళాలు ఉంటాయి. ఇవి రక్తం నుండి వ్యర్థాలను వేరుచేసి మూత్రంగా విసర్జిస్తాయి. వీటిని మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు అని అంటారు. నెఫ్రాన్కు 2 భాగాలు ఉంటాయి. మాల్ఫీజియన్ దేహం, వృక్కనాళిక. వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశించి అభివాహి ధమనికగా కప్పు వంటి నిర్మాణంలోకి ప్రవేశించి రక్తకేశ నాళికా గుచ్చాన్ని ఏర్పరుస్తుంది. అక్కడి నుండి అపవాహి ధమనికగా వెలుపలికి వెళ్తుంది. అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక కంటే ఎక్కువగా ఉంటుంది. రక్తకేశ నాళికా గుచ్చం ఒక వల లాంటి నిర్మాణం. ఈ గుచ్చం కప్పు వంటి బౌమన్ గుళికలో ఉంటుంది. రక్తకేశ నాళికా గుచ్చం మరియు బౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహం అని అంటాము. బౌమన్ గుళిక ముందుకు సాగి సమీపస్థ సంవలిత నాళంగా ఏర్పడుతుంది. ఈ సమీపస్థ సంవలిత నాళం తలపిన్ను ఆకారంలో ఉన్న హెన్లీ శిఖ్యంలోకి తెరుచుకుంటుంది. హెన్లీ శిఖ్యానికి 2 భాగాలు ఉంటాయి.
అవరోహణ నాళిక మరియు ఆరోహణ నాళిక. హెన్లీ శిక్యం ముందుకు కొనసాగి దూరస్థ సంవలిత నాళంగా ఏర్పడుతుంది. హెన్లీ శిక్యం నుండి ఏర్పడిన మూత్రం దూరస్థ సంవలిత నాళంలోకి చేరుకుంటుంది. దూరస్థ సంవలిత నాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. అపవాహి ధమనిక బౌమన్ గుళిక నుండి వెలుపలికి వచ్చి బాహ్య రక్తకేశ నాళిక వలను ఏర్పరుస్తుంది. నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని చూశాం కదా. ఇప్పుడు నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే విధానాన్ని చూద్దాం. మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, అతిగాఢత గల మూత్రం ఏర్పడడం. ఇప్పుడు మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశ అయిన గుచ్చగాలనాన్ని చూద్దాం. గుచ్చగాలనం వృక్కధమని రక్తాన్ని మూత్రపిండంలోనికి తీసుకువస్తుంది. వృక్కధమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం రక్తకేశ నాళికా గుచ్చంలోనికి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తున్నప్పుడు రక్తం యొక్క ప్లాస్మాలోని ప్రోటీనులు తప్ప మిగతా పదార్థాలన్నీ వడబోయబడతాయి. ఉదాహరణకి నీరు, గ్లూకోజ్, యూరియా, లవణాలు. బౌమన్ గుళిక గోడలలో పోడోసైట్లు అనే కణాలు ఉంటాయి. పదార్థాల వడపోతకు వీలు కలిగించేలా పోడోసైట్ల కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వలన రక్తకేశ నాళికా గుచ్చంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడబోయబడి బౌమన్ గుళికకి చేరుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో రోజుకి 180 లీటర్ల గాలిత ద్రవం ఉత్పత్తి అవుతుంది. అయినా కేవలం 1.6 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని మాత్రమే విసర్జిస్తున్నాం. అంటే కేవలం 1% మాత్రమే విసర్జించబడుతుంది. మిగిలిన 99% ఏమవుతుందంటే వృక్కనాళికలోకి శోషించబడుతుంది. శరీరానికి అవసరమైన పదార్థాలు శోషించుకోబడి వ్యర్థ పదార్థాలు వదిలివేయబడతాయి. దీనినే వరణాత్మక పునఃశోషణ అని అంటాము. ఈ వరణాత్మక పునఃశోషణ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. వరణాత్మక పునఃశోషణ గుచ్చగాలం ద్వారా ఏర్పడిన గాలిత ద్రవాన్ని ప్రాథమిక మూత్రం అని అంటాము. ఇది బౌమన్ గుళిక తర్వాతి భాగమైన సమీపస్థ సంవలిత నాళంలోకి చేరుతుంది. ప్రాథమిక మూత్రం రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది, కానీ రక్త కణాలు ఉండవు. ప్రాథమిక మూత్రం నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలైన గ్లూకోజ్, ఎమైనో ఆమ్లాలు, విటమిన్లు, 75% నీరు, సోడియం, క్లోరైడ్, బైకార్బనేట్, పొటాషియంలు పునఃశోషించుకోబడతాయి. ఈ ద్రవం సమీపస్థ సంవలిత నాళం నుండి హెన్లీ శిక్యాన్ని చేరుతుంది. హెన్లీ శిక్యానికి 2 భాగాలు, అవరోహణ మరియు ఆరోహణ నాళాలు. సమీపస్థ సంవలిత నాళంలో పునఃశోషణ చెందిన ద్రవం హెన్లీ శిక్యాన్ని చేరుతుంది. ఇక్కడ సమీపస్థ సంవలిత నాళం కంటే తక్కువ పునఃశోషణ జరుగుతుంది. హెన్లీ శిక్యం యొక్క అవరోహణ నాళికలో నీరు, ఆరోహణ నాళికలో సోడియం మరియు క్లోరైడ్ అయాన్లు పునఃశోషించుకోబడతాయి. ఈ పునఃశోషణ వలననే కేవలం 1% అంటే 1.6 నుండి 1.8 లీటర్ల మూత్రం మాత్రమే విసర్జించబడుతుంది. ఇలా ప్రాథమిక మూత్రం నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్య రక్తకేశ నాళికా వలలోకి పునఃశోషణం చెందుతాయి. ఇప్పుడు మనం మూత్రం ఏర్పడే విధానంలో 3వ దశ అయిన నాళికాస్రావాన్ని చూద్దాం. నాళికాస్రావం సమీపస్థ సంవలిత నాళంలో పునఃశోషణం తర్వాత మూత్రం హెన్లీ శిక్యం ద్వారా దూరస్థ సంవలిత నాళంలోనికి చేరుతుంది. ఇక్కడ కొన్ని పదార్థాలు బాహ్య రక్తకేశ నాళికా వల నుండి స్రవించబడతాయి. బాహ్య రక్తకేశ నాళికా వల వృక్కనాళిక అన్ని భాగాలను కప్పి ఉంచుతుంది. ఈ వల నుండి కొన్ని పదార్థాలు అమోనియా, యూరిక్ ఆమ్లం, హైడ్రోజన్ అయాన్లు, యూరియా, క్రియాటినిన్, సోడియం అయాన్లు దూరస్థ సంవలిత నాళంలోకి స్రవించబడతాయి. ఇప్పుడు మూత్రం ఏర్పడే విధానంలో 4వ దశ అయిన అతిగాఢత గల మూత్రం ఏర్పడడం అనే దశని చూద్దాం. అతిగాఢత గల మూత్రం ఏర్పడడం దూరస్థ సంవలిత నాళం నుండి ద్రవం సంగ్రహణ నాళంలోకి చేరినప్పుడు
వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. శరీర ద్రవాల క్రమతను ఈ హార్మోన్ చర్య క్రమబద్ధీకరిస్తుంది. అతిగాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి వచ్చినప్పుడు వ్యాసోప్రెసిన్ స్రవించబడుతుంది. ఈ హార్మోన్ స్రావం తగ్గిపోతే తక్కువ గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి ఉంటుంది. వ్యాసోప్రెసిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి అని అంటాం. పిల్లలు, ఇలా నెఫ్రాన్లో ఏర్పడిన మూత్రము తర్వాతి భాగాలలోకి చేరి అక్కడి నుంచి శరీరం బయటికి ఎలా విసర్జించబడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇలా నెఫ్రాన్లోని సంగ్రహణ నాళంలోకి చేరిన మూత్రము మూత్రపిండములోని పిరమిడ్ క్యాలిసెస్ నుండి ద్రోణిలోకి చేరుతుంది. ద్రోణి నుండి మూత్రము మూత్రనాళికలోకి చేరుతుంది. ఈ మూత్రనాళికలు ప్రతి మూత్రపిండము యొక్క నొక్కు నుండి బయటికి వస్తాయి. ఇవి తెల్లని సన్నని కండరయుతమైనవి. దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. మూత్రనాళికల నుండి మూత్రము మూత్రాశయాన్ని చేరుతుంది. మూత్రాశయము పలచని గోడలు కలిగిన బెర్రీపండు ఆకారంలో ఉన్న సంచి వంటి నిర్మాణము. మూత్రము నెఫ్రాన్లోని సంగ్రహణ నాళం నుండి ద్రోణి గుండా మూత్రనాళికలోకి చేరుతుంది. మూత్రనాళిక నుండి మూత్రాశయానికి చేరుతుంది. మూత్రాశయము గరిష్టంగా 700 నుండి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ ఉంచుతుంది. అయితే 300 నుండి 400 మిల్లీలీటర్ల మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని గోడలలోని స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలు పంపుతాయి. మూత్రం బయటికి వచ్చే మార్గంలో 2 జతల సంవరణీ కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ 2 జతలు సంకోచ స్థితిలో ఉండడం వలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం మూత్రాశయం చేరే కొద్దీ అది కలగచేసే ఒత్తిడి వలన మూత్రాశయ గోడలపై పీడనం అధికమవుతుంది. దీనివలన అసంకల్పితంగానే పైవర్తుల సంవరణీ కండరం సడలుతుంది. కానీ క్రింది సంవరణీ కండరం మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతుంది. చిన్నపిల్లలలో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. మూత్రం లేత పసుపు రంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ ఈ రంగుకి కారణం. మూత్ర సంఘటన వివిధ కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ప్రోటీనులు ఎక్కువగా తీసుకున్న వారి మూత్రంలో అధిక యూరియా, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారి మూత్రంలో అధిక చక్కెర కనిపించవచ్చు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారి రక్తంలో ఎక్కువగా నీరు చేరటం వలన పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. మూత్ర సంఘటన చూసినట్లయితే 96% నీరు, 2.5% యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు, ఆక్సలేట్లు మొదలైన కర్బన పదార్థాలు ఉంటాయి. 1.5% సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం అకర్బన పదార్థాలు కూడా ఉంటాయి. పిల్లలు చూశారు కదా, మన శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు విసర్జించడంలో మరియు శరీర ద్రవాల సమతుల్యతను కాపాడడంలో మూత్రపిండాలు ఎంతటి ప్రముఖ పాత్రను వహిస్తాయో. మూత్రపిండాల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం మార్చి నెల 2వ గురువారం ప్రపంచ మూత్రపిండ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కొన్నిసార్లు విసర్జక వ్యవస్థలో కొన్ని అపస్థితులు ఏర్పడతాయి. మూత్రంలో యూరిక్ ఆమ్లము, ఆక్సలైట్లు అధికంగా ఉన్నప్పుడు మూత్రద్వారంలో దృఢమైన స్ఫటికం వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటినే మనం మూత్రపిండంలో రాళ్ళు అని అంటాము. దీనికి కారణం శరీరంలో నీటి లోపం. కాబట్టి శరీరానికి తగినంత నీటిని తాగాలి. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని అంటాము. దీనివలన శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. రక్తంలో అధికంగా యూరియా ఉండే దశని యురేమియా అని అంటాము. కాబట్టి క్రమం తప్పకుండా రక్తం మరియు మూత్ర పరీక్షలు చేయించుకోవడం ద్వారా మూత్రపిండాల యొక్క పనితీరును గమనించవచ్చును. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడే మూత్రపిండాలను తగినంత నీరు, తగు జాగ్రత్తలు తీసుకొని కాపాడుకుంటారు కదూ.
పిల్లలు, ఇప్పటి వరకు మీరు చూసిన డిజిటల్ పాఠ్యాంశం పైన మూల్యాంకన ప్రశ్నలు ఇవ్వబడినవి. ఇవి మీ నోటు పుస్తకంలో రాసుకొని మీ స్నేహితులతో చర్చించి రాయండి. సమాధానాలు దొరకని ప్రశ్నలను మీ ఉపాధ్యాయుని సలహాలతోటి చర్చించి రాయండి. మానవ శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఏవి? మానవ మూత్రపిండం అంతర నిర్మాణం తెలిపే పటం గీయండి. దూరస్థ సంవలిత నాళంలో ఏ పదార్థాలు స్రవించబడతాయి? మనం ఎక్కువగా నీరు, పండ్ల రసాలు తాగితే ఎక్కువ మూత్రము విసర్జిస్తాము. ఎందుకు? నెఫ్రాన్ నమూనా తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించండి. పిల్లలు, ఇప్పటి వరకు మనం నెఫ్రాన్ యొక్క నిర్మాణము మరియు మూత్రం ఏర్పడే వివిధ దశలను చూశాం కదా. మళ్ళీ మరొక పాఠ్యాంశంతో తిరిగి కలుద్దాం.